ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ను నాంపల్లి సెషన్స్ కోర్టు మంజూరు చేసింది. ఇప్పటికే సహా నిందితులుగా ఉన్న తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్పై విడుదలయ్యారు. 11 నెలల పాటు చంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రణీత్ రావుకు షరతులతో కూడిన బెయిల్ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ఇక విచారణ కొనసాగింపు చర్యల్లో భాగంగా పోలీసులు ఎలాంటి ఆధారాల్ని కోర్టుకు దాఖలు చేయలేదని కౌంటర్లో పేర్కొంటున్నట్లుగా విచారణ పెండింగ్ లో ఉందన్న విషయం అవాస్తవమని ప్రణీత్ రావు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. సంజన, తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీఎస్పీ అదేవిధంగా కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావుకి నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆల్మోస్ట్ 11 నెలల పాటు చంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంతకుముందు ఈ కేసు సంబంధించి ఇప్పటికే నలుగురు ప్రథమంగా వినిపిస్తూ ఉంటారు మనకి. తిరుపతన్న, భుజంగరావు, అదేవిధంగా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, వీళ్ళ ముగ్గురిని ఇప్పటికి అరెస్ట్ అవ్వడం, వాళ్ళు బెయిల్పై కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే నలుగురు ఫస్ట్ నుంచి కూడా కేసు స్టార్టింగ్ నుంచి కూడా ఈ నలుగురు పేర్లు ఎక్కువ వినిపిస్తున్న పరిస్థితి. ఈ నలుగురులో 4వ వ్యక్తి కూడా ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కాంగ్రెస్ అప్పటి విపక్ష నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కీలక నేతల యొక్క ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేసి కీలక సమాచారం మొత్తం కూడా రాబట్టారు. తద్వారా ప్రభుత్వానికి మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. ఇది చట్టవిరుద్ధం, అనైతికం అంటూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుని దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా సేకరించి ఒక ప్రత్యేక సిట్టు విచారణ చేయటం కానీ, లేదంటే విచారణ దర్యాప్తును ముమ్మరం చేయటం కానీ ఈ విధంగా చేస్తూ 1 by 1 అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మనకి ఫస్ట్ తిరుపతన్న, భుజంగరావు, అదేవిధంగా రాధాకిషన్ రావు, లేటెస్ట్గా ప్రణీత్ రావు, అంటే వీళ్ళందరూ నలుగురిని వరుసగా అరెస్ట్ చేశారు. నలుగురు కూడా 1 by 1 బెయిల్ వచ్చిన పరిస్థితి. ఇప్పుడు నలుగురు కూడా బయట ఉన్నారు. అయితే ఈ వాదోపవాదనలో కోర్టులో జరుగుతున్న వాదోపవాదనల సమయంలో కూడా కొంత ప్రణీత్ రావు తరపు న్యాయవాది మాత్రం పోలీసుల తీరుని ఖండిస్తూ అవాస్తవాలు చెబుతున్నారు, విచారణ సహకరించలేదని ఏదో అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ సరికాదు అంటూ కోర్టుకి తెలియజేసిన పరిస్థితి. సో కోర్టు ఇరుపక్షాల వాదనైనటువంటి న్యాయస్థానం అప్పటికే 11 నెలల పాటు జైల్లో ఉన్నారు కాబట్టి, రిమాండ్ ఖైదీ జైల్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఉండటం అవసరం ఇతను బెయిల్కి అర్హుడే, ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదంటూ ఒక కీలకమైన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసు సంబంధించి, నెక్స్ట్ ఏ విధంగా పోలీసులు దర్యాప్తును ఏ విధంగా వెళ్ళబోతున్నారు, వాళ్ళ మూమెంట్ ఏంటి, ఎవరెవరిని చేయబోతున్నారు, అంటే ఎక్యూజ్గా చేయబోతున్నారంటే కేసు విచారణలో భాగంగా వాళ్ళకి తెలియని వాళ్ళకు వచ్చినటువంటి ఆధారాలు, స్టేట్మెంట్ ద్వారా నెక్స్ట్ వ్యక్తిని తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఈ కేసు సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఆ నలుగురు కూడా అరెస్ట్ అవ్వడం, నెక్స్ట్ బెయిల్పై రావడం జరిగింది. నెక్స్ట్ మూమెంట్ ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మారింది. బట్ పోలీసులు మాత్రం, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ కేసు సంబంధించి చాలా సీరియస్గా, చాలా స్ట్రిక్ట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ న్యాయ వ్యవస్థలో భాగంగా న్యాయ విచారణలో భాగంగా అక్యూజ్డ్గా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకి బెయిల్ వస్తుంది కాబట్టి, కొన్నాళ్ళ పాటు వీళ్ళు బెయిల్లో గడిపారు ఉన్నారు కాబట్టి బెయిల్కి అర్హుడని న్యాయస్థానం ఇచ్చింది. కానీ నెక్స్ట్ అసలు విషయాన్ని, దీని వెనక ఉన్నటువంటి అసలు పెద్దలు ఎవరు, నిజానికి ఒక మీడియా అధినేత పేరు కూడా ఫ్రీక్వెంట్గా వినిపించింది. ఆయన ఇప్పటికి కూడా స్టిల్ పరారీలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి, బలంగా వస్తున్నాయి. బట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదంతా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మెయిన్ పిల్లర్, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఫైండ్ అవుట్ అవ్వాలి, అతన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది, అతన్ని శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటేష్.